నేను ఈరోజు అందరిలాంటి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కథ అయితే చెప్పాలనుకుంటున్నా. పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైజెస్ చేస్తారు, అవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ పిల్లలు చేసిన సాక్రిఫైజెస్, అసలు వాళ్ళేం సాక్రిఫైస్ చేస్తారు? ఎప్పుడు ఏదో ఒక విషయంలో పేరెంట్స్ని బాధపడడం తప్ప కదా. నేను ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడగాలనుకుంటున్నా. ప్రతి మనిషికి ఏవో ఒక కోరికలు ఉంటాయి కదా, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి. మరొక అమ్మాయి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, తనకు కూడా కోరికలు ఉంటాయి కదా. కెరియర్ పై ఆశలు ఉంటాయి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఇండిపెండెంట్గా బ్రతకాలని ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి కూడా కలలు కన్నది, కానీ వాళ్ళ ఇంట్లో కొన్నిటికి ఒప్పుకోలేదు. వేరే స్టేట్లో చదవడానికైనా, లేదా ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైనా, లేట్ నైట్స్ ఉండడానికైనా సరే అని తను కూడా ఒప్పుకుంది. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని. కానీ చిన్న చిన్న ఆనందాలని తీరితే బాగుందని అయితే కోరుకుంది, ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటే అన్నిటికీ పెళ్ళైన తర్వాత అనేది సమాధానం ఇచ్చారు. దానితో తను సర్దుకుపోయింది. ఇప్పుడు ఇంకా దేవుడిపైనే నమ్మకం ఉంచింది. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూసేయండి.